హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అనూస్ కిచెన్. ఈరోజు ఈ వీడియోలో ఉసిరికాయలతో పులిహోర ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ఉసిరికాయల సీజన్లో ఒక్కసారైనా ఉసిరికాయలతో ఇలా పులిహోర చేసుకోండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, కొంచెం వగరుగా చాలా బాగుంటుంది. ఉసిరికాయలు హెల్త్కి కూడా చాలా మంచిది. వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. పిల్లలకి లంచ్ బాక్స్లో పెట్టివ్వడానికి లేదా దేవుడికి నైవేద్యంగా పెట్టుకోవడానికి చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈ కమ్మటి ఉసిరికాయ పులిహోర చేసుకోవడానికి ముందుగా 2 గ్లాసుల రైస్ తీసుకొని ఈ విధంగా మామూలుగా మనం పులిహోరకు ఎలా చేసుకుంటామో ఆ విధంగా పొడి పొడిగా చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకొని చల్లారబెట్టుకోవాలి. రైస్ చల్లారేలోపు 2 గ్లాసుల రైస్కి పెద్దవైతే 10, చిన్నవైతే ఒక 14-15 ఉసిరికాయలు తీసుకొని ఉసిరికాయల్ని ఈ విధంగా సన్నగా తురుముకోవాలి. ఒకవేళ తురుముకోవడానికి అంత టైం లేదనుకుంటే చిన్న చిన్న ముక్కల్లాగా కట్ చేసుకొని గింజలు తీసేసుకొని మిక్సీ జార్లోకి వేసుకొని కచ్చాపచ్చగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. ఉసిరికాయలన్నీ ఈ విధంగా తురుముకున్న తర్వాత ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకొని ఆయిల్ వేడైన తర్వాత 3-4 స్పూన్స్ వేరుశనగ పప్పులు వేసుకొని వేయించుకోవాలి. నేను 3-4 స్పూన్స్ వేసుకున్నాను. పప్పులు కొద్దిగా ఎక్కువ కావాలనుకుంటే ఇంకొన్ని వేసుకోవచ్చు. ఈ విధంగా వేగిన తర్వాత ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని లాస్ట్లో పులిహోర కలుపుకునేటప్పుడు వేసుకున్నామంటే పప్పులు మెత్తగా అవ్వకుండా క్రిస్పీగా పంటికి తగులుతూ బాగుంటాయి. ఇప్పుడు ఇందులోనే 2 స్పూన్స్ పచ్చిశనగపప్పు, 2 స్పూన్స్ మినప్పప్పు, 1 స్పూన్ ఆవాలు వేసుకొని వేయించుకోవాలి. మినప్పప్పు, పచ్చిశనగపప్పు కొద్దిగా వేగిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న 6 పచ్చిమిరపకాయలు, 2 ఎండుమిరపకాయలు, కొద్ది కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. పచ్చిమిరపకాయలు, కరివేపాకు 1 నిమిషం వేయించుకున్న తర్వాత 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూన్ ఉప్పు వేసుకోవాలి. ఉప్పు అన్నం వండుకునేటప్పుడు కొద్దిగా వేసుకుంటాం కదా, ఇప్పుడు కొద్దిగా చూసుకొని వేసుకోవాలి. అలాగే 1/2 స్పూన్ పసుపు, 1/2 స్పూన్ ఇంగువ వేసుకొని ఇవన్నీ కలిసేటట్టు కలుపుకుంటూ అల్లం పచ్చివాసన పోయే వరకు 2 నిమిషాలు వేయించుకోవాలి. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు 2 స్పూన్స్ నువ్వులు, తురుము పెట్టుకున్న ఉసిరికాయ తురుము వేసుకొని 2 నిమిషాలు వేయించుకోవాలి. ఉసిరికాయ తురుము ఎక్కువసేపు వేయించుకోవాల్సిన అవసరం లేదండి. 2 నిమిషాలు కొద్దిగా మెత్తబడితే సరిపోతుంది. ఈ విధంగా 2 నిమిషాలు వేయించుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని చల్లారబెట్టుకున్న రైస్లోకి వేసుకొని అలాగే వేయించి పక్కన పెట్టుకున్న వేరుశనగ పప్పులు, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకొని ఇవన్నీ రైస్లో బాగా కలిసేటట్టు 2 నిమిషాలు కలుపుకోవాలి. అంతే అండి. మీరు కూడా ఈ వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయ పులిహోర ట్రై చేయండి. పుల్ల పుల్లగా, కారం కారంగా, వగరుగా చాలా బాగుంటుంది. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.